పన్ను ఊగుతుందా? ఏ పన్ను? ఎక్కడ? ఇదిదా? ఓ అవును కదా. ఏంజల్ వస్తే గిఫ్ట్ ఇస్తుందా? ఏంజల్ గిఫ్టా? చూద్దాం. ఏంజల్ వచ్చి గిఫ్ట్ ఇస్తుందా? ఏంజల్ గిఫ్టా? ట్రై చేద్దాం. ఏంజల్ వస్తుందా? వస్తుంది. హాయ్ అండి అందరికీ. యాక్చువల్గా పిల్లలు పళ్ళు ఊడిపోతుంటే భయంతోనో నొప్పితోనో ఏడ్చేస్తూ ఉంటారు. కానీ కిరణ్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. ఎందుకు అని అంటారా? కిరణ్యకి నేను ఒక స్టోరీ చెప్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ మిల్కీ టూత్ ఊడిపోయినప్పుడు దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ని పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే ఏంజల్ వచ్చి ఒక మంచి గిఫ్ట్ ఇస్తుంది అని. ఆ హ్యాపీ మూమెంట్ కోసం వెయిటింగ్ అనమాట. పిల్లల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో అది ఎన్నో రోజుల్లో లేదండి, ఇంకా 2-3 డేస్లో మాత్రం పక్కా ఊడిపోతుంది. సో ఊడిపోయిందా? కంగ్రాచులేషన్స్. ఏం మంచిగా. కిరణ్కి ఇక్కడ పన్ను రాకముందుకే వెనకాల ఒక పన్ను స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు చెప్పు, పైసల చెట్టు కావాలా, ఏంజల్ గిఫ్ట్ కావాలా? ఏంజల్ గిఫ్ట్ కావాలా? నేను ఈ పన్నుని పిల్లో ఒక బాక్స్ లో పెట్టుకొని పిల్లో కింద పెట్టుకొని పరుచుకుంటా. అప్పుడు మార్నింగ్ ఏంజల్, రాత్రి ఏంజల్ వచ్చి ఏం గిఫ్ట్ ఇస్తుందో రేపు పొద్దున్న చూపిస్తాను. ఏంజల్ గిఫ్ట్. It's not coming. Wait a minute, so easy. Take it. అదండి సంగతి. కిరణ్య పన్ను అయితే ఊడిపోయింది. స్టోరీలో చెప్పినట్టు బాక్స్లో లాక్ చేసి దాన్ని పిల్లో కింద పెట్టి పడుకుంటుంది. మరి నిజంగానే ఏంజల్ వస్తుందా? కిరణ్య డీప్ స్లీప్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు టైం కూడా 12 దాటింది. సో స్టోరీలో చెప్పినట్టు నిజంగానే ఏంజల్ వచ్చి అయితే తనకు గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ అది నేను నిజం చేద్దాం అనుకుంటున్నా. అందుకే నేను ఏంజల్ అయిపోయానమాట. సో తన కోసం క్రేయాన్స్, లాలీపాప్స్ తీసుకొని వచ్చి తన హెడ్ దగ్గర పెట్టేసి తను లాక్ చేసి పెట్టుకున్న టీత్ ఉన్నటువంటి బాక్స్ని నేనైతే తీసుకొచ్చేసానండి. సో మార్నింగ్ 8 అయ్యింది, ఇంకా తనైతే లెగలేదు. సో నేనే వచ్చి బలవంతంగా లేపాను, లెగ్గు అని చెప్పి. లేచిన తర్వాత తను అడిగిన ఫస్ట్ వాయిస్, అమ్మ ఏంజల్ వచ్చిందా అని అంటే, చెక్ చేసుకో, వస్తే గిఫ్ట్ ఉంటుంది కదా అని అన్నా. సో వెంటనే తను బ్యాక్ సైడ్ చూడగానే తనకి గిఫ్ట్ కనిపించింది. గిఫ్ట్ చూడగానే ఫుల్ హ్యాపీ అయింది, ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. అమ్మ నిజంగానే ఏంజల్ వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చిందని ఇంట్లో వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి, తాతకి, నాన్నమ్మకి, అమ్మమ్మకి అందరికీ చెప్పుకొని ఫుల్ ఎంజాయ్ చేసిందండి. సో అందరూ అన్న ఒకటే ఒక మాట, మీ అమ్మను నాన్నను నీకు ఏంజల్ అయ్యిరు అని. అప్పుడు కిరణ్కి డౌట్ వచ్చి, అమ్మ నువ్వే కదా నా ఏంజల్ అని చెప్పి హగ్ చేసుకొని పప్పి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పింది. సో ఇంతకంటే ఆనందం ఏముంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి.